హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే వీకెండ్ డివోషనల్ ట్రిప్లో డే 2 అనమాట. ముందు రోజు మంచిగా టెంపుల్స్ అన్ని విజిట్ చేసి బాగా అలసిపోయాం. అందులో మెట్లెక్కాం కదా, ఇంకా కాళ్ళ నొప్పులు చాలా బీభత్సంగా ఉన్నాయి. లిటరలీ మేము లేచేటప్పటికే 8:30 అయిపోయిందనమాట. సో మంచిగా మార్నింగే కాఫీ తాగుతూ చుట్టూ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. సో అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మంచిగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేశారు. బ్రేక్ఫాస్ట్ తినేసి మేము మళ్ళీ ముచ్చట్లు పెట్టుకొని స్టార్ట్ అయ్యే లోపల అరౌండ్ 10-10:30 అయిపోయిందనమాట. ఈరోజు మాకు మెయిన్ టార్గెట్ ఏంటంటే వీ హ్యావ్ వన్ మ్యారేజ్ డిన్నర్ అనమాట. సో ఆ డిన్నర్ ప్లాన్ అనేది మ్యాండటరీగా వెళ్ళాలన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ ఆ మ్యారేజ్ ప్లాన్ కానీ లేకపోయింటే ఆ డిన్నర్ ప్లాన్ కంచిలో ఉండి ఇంకా టెంపుల్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేసి ఉంటాం, బట్ కుదరలేదనమాట. ఇప్పుడు మేము చూస్తున్నదంతా కంచి అనమాట. ఈ కంచిలో ఇది ఒక ట్రెడిషన్ అనమాట. ఆంజనేయ స్వామికి చేస్తారంటే ఇలాగా, బట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ దిస్ ట్రెడిషన్, బట్ అక్కడ జరుగుతుంది. మీకోసం యాడ్ చేశాను వీడియోలో, మీరు కూడా చూస్తారని. అలాగే కంచిలో టెంపుల్స్ అన్నీ విజిట్ చేద్దామని అనుకున్నాం, బట్ అది డిన్నర్ ప్లాన్ వల్ల కుదరలేదనమాట. కంచిలో హ్యాపీగా ఈరోజు కానీ ఉండిపోయింటే ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసి ఉండొచ్చు, బట్ కుదరలేదు. బట్ దట్స్ ఓకే, నెక్స్ట్ టైం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాం. బికాజ్ మనం చూసింది ఓన్లీ 1 టెంపుల్ మాత్రమే, ఇంకా 4-5 టెంపుల్స్ ఉన్నాయి. సో మ్యాండేటరీగా విజిట్ చేయాలి. పాసిబుల్ అయితే బై గాడ్స్ గ్రేస్, గాడ్ బ్లెస్సింగ్స్ ఉంటే వస్తాం, లేదంటే లేదు. అంతకంటే ఏం చేయలేము. ఇంకా కంచి షాపింగ్కి వస్తే షాపింగ్ డీటెయిల్స్ ఎలా షాప్ చేయాలి ఏంటనేది నేను క్లియర్గా లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే ప్లీజ్ ఒకసారి ఆ వీడియోని విజిట్ చేయండి, మీకు తెలుస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కంచిలో శారీస్ని ఎలా బార్గెయిన్ చేయొచ్చు ఏంటి అన్నది కూడా నేను ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ థింగ్, కంచిలో షాప్స్కి వస్తే ఫేమస్ షాప్ వచ్చి ఏస్ బాప్షా అండి. ఇది తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు, ఎవ్రీ వన్ నోస్ అనమాట. మీరు హ్యాపీగా గూగుల్లో సెర్చ్ చేస్తే హ్యాపీగా దొరుకుతాయన్నమాట మనకి షాప్స్ కూడా ఎక్కువ ఉండవండి, ఓన్లీ 1 షాప్ మాత్రమే ఉంటుంది. అండ్ కంచికి ఎంటర్ అయ్యారంటే మీకు డైరెక్షన్స్ క్లియర్గా వాళ్ళే రాసేసి ఉంటారనమాట. ప్రతి ఒక్క దగ్గర మ్యాండేటరీగా మెన్షన్ చేసేసి ఉంటారు. సో మీరు అస్సలు ఏం భయపడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. బట్ క్రౌడ్ మాత్రం చాలా 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 ఎక్కువ ఉంటుందండి. ఆ క్రౌడ్ని బేర్ చేయగలం అనుకుంటేనే వెళ్ళాలి, లేదంటే చాలా కష్టం. అండ్ ప్రకాశం సిల్క్స్ అని ఇంకొక షాప్ ఉందన్నమాట. ఈ 2 షాప్స్ చాలా ఫేమస్. కర్ణాటక వాళ్ళు మ్యాక్సిమం ప్రకాశం సిల్క్స్కి వెళ్తారు. బాప్షా అనేది చాలా ఫేమస్ కాబట్టి చాలా స్టేట్స్ వాళ్ళు వెళ్తుంటారంట, బట్ ప్రకాశం సిల్క్స్కి మాత్రం కర్ణాటక వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ ఐ గాట్ ఫ్రమ్ మై కజిన్ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్కి వస్తే, ఇప్పుడు అక్కడికి వెళ్ళాక శారీస్ అనేటివి మనం తీసుకున్న తర్వాత బార్గెనింగ్ చేయొచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. ఏ షాప్కి వెళ్ళినా బార్గెనింగ్ చేయొచ్చు అనమాట. బార్గెనింగ్ అనేది 5% నుంచి 15% వరకు బార్గెనింగ్ చేయొచ్చు అనమాట. మీ దగ్గర మంచి బార్గెనింగ్ టాలెంట్ ఉంటే 20% కూడా ఆఫర్ అడగచ్చు, నో ప్రాబ్లం, ఇస్తారు. మనం ఎలాంటి బార్గెనింగ్ చేయకుండా ఫిక్స్డ్ కాస్ట్లు ఉంటాయి అలా ఏం అనుకోకండి. కంచిలో మీరు ఏ షాప్కి వెళ్ళినా హ్యాపీగా బార్గెనింగ్ చేయండి. 5-20% డిస్కౌంట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డోంట్ మిస్ అనమాట. అండ్ నెక్స్ట్ వ్లాగ్లోకి వస్తే, మేమైతే కంచి నుంచి అరకోణంకి రీచ్ అయ్యామన్నమాట. యాక్చువల్లీ డిన్నర్ వచ్చి ఒక ఏరియాలో ఉంది. ఆ ఏరియా పేరు చిత్తూరు జిల్లాలో వస్తుంది అనమాట. అది మనకి లైక్ ఆంధ్రాకి చెన్నైకి బార్డర్లో లాగా ఎండింగ్లో లాగా ఉంటుందన్నమాట. సో మేము ఆ ఊరికి వెళ్ళాలంటే కంపల్సరీగా అరకోణం తిరుత్తని దాటి వెళ్ళాలన్నమాట. సో ఎలాగో కంచిలో కొన్ని టెంపుల్స్ మిస్ చేసాం కదా, అట్లీస్ట్ తిరుత్తనిలో ట్రై చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే మాకు డిన్నర్ వచ్చి అరౌండ్ 1:30 or 2 o'clockకి వెళ్తే సరిపోతుంది, మాకు ఇంకా చాలా టైం ఉంది. నెక్స్ట్ కంచి నుంచి తిరుత్తని జస్ట్ 1.5 hour లేదంటే 1 hour 15 minutes పడుతుంది. మనకి ఇక్కడంతా హైవే ఉండదు అనమాట, మ్యాక్సిమం ఇలా లోపల ఉంటుంది, అందుకే ఆ టైం పట్టింది. ఫైనలీ మనం మాట్లాడుకుంటూ తిరుత్తనికి అయితే వచ్చేసామండి. దిస్ ఇస్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద తిరుత్తని. ఇఫ్ ఇన్ కేస్ మీలో ఎవరైనా తెలియకపోతే వాళ్ళకి చెప్తున్నా, తిరుత్తని ఈజ్ ఫేమస్ ఫర్ ద సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట. మనకి కర్ణాటకలో, తమిళనాడులో ఎలా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ ఫేమస్, అలాగా ఇక్కడ ఖచ్చితం చాలా ఫేమస్ టెంపుల్లో ఒకటి వచ్చి తిరుత్తని అండి. తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట. తమిళనాడులో ఎక్కువ టెంపుల్స్ అమ్మవారు ఉంటాయి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, వీళ్ళు మురుగన్ అంటారు. చెన్నైలో మురుగన్ అంటారు, తమిళనాడు స్టేట్ మొత్తంలో మురుగన్ అంటారు. మీరు ఎక్కడికి వెళ్ళినా హ్యూజ్ నెంబర్స్లో మనకి టెంపుల్స్లో అమ్మవారి టెంపుల్ అలాగే మురుగన్ టెంపుల్ మ్యాండేటరీగా ఉంటుందన్నమాట. బాగా ఎక్కువ నమ్ముతారనమాట సుబ్రహ్మణ్య స్వామిని. సో మనం టెంపుల్కి అయితే వచ్చేసాం. నార్మల్లీ మేము విజిట్ చేస్తూ ఉంటాం, లైక్
వెనస్డే, ట్యూస్డే, మండేస్ అంటే ఫుల్గా వీక్ డేస్లో ప్లాన్ చేస్తాం. బట్ ఇది ఏంటంటే వీకెండ్ అనమాట. సండే రోజు వచ్చామండి. అసలు కార్స్ అన్నీ రిటర్న్ వస్తుంటే ఓకే, అందరూ దర్శనం చేసుకొని వస్తున్నారేమో అని అనుకున్నాము. బట్ అక్కడ క్రౌడ్ చూశాక అమ్మో ఈరోజు అసలు బయటకు రాగలమా అని అనుకున్నాను. అంత క్రౌడ్ ఉందనమాట. చూసారా, కార్స్ వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్గా, వెళ్తూనే ఉన్నాయి, వచ్చేటివి వస్తూనే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చి మనకి ఎంట్రన్స్లో ఇక్కడ ఇలా టికెట్స్ తీసుకుంటారు. చాలామంది మొక్కుకునే వాళ్ళైతే అక్కడ నేను స్టార్టింగ్లో ఎంట్రన్స్ చూపించారు కదా, అక్కడి నుంచి నడుచుకొని కూడా వస్తారు. లేదంటే తిరుత్తణిలో దిగి మనం అక్కడికి వచ్చేసిన అక్కడి నుంచి కొండ మీదకి బస్సులు ఉంటాయి అనమాట. సో నో ప్రాబ్లం, బస్సెస్, ఆటోస్ ఏవైనా ఉంటాయి, మనం మాట్లాడుకొని వచ్చేయచ్చు. చూసారా కార్ పార్కింగ్ ఎంత ఉందో. ఇక్కడ చూసేసాకే నాకైతే చాలా డౌట్ వచ్చింది, ఇంకా మనం త్వరగా వెళ్ళగలమా, డిన్నర్కి రీచ్ అవ్వగలమా లేదా అని. దిస్ ఇస్ ద తిరుత్తణి టెంపుల్ అనమాట. నార్మల్లీ అయితే మేము వస్తే మా కార్ తప్ప ఏ కార్స్ ఉండేటివి కాదు. అండ్ వన్ మోర్ థింగ్, మేమైతే ఒక 10-15 మినిట్స్లో దర్శనం చేసుకుని వచ్చేసేవాళ్ళం. అలాంటిది కార్ పార్క్ చేసుకొని వెతుక్కోవడానికి మాకు లిటరలీ ఒక 20 మినిట్స్ పట్టిందనమాట. అంత క్రౌడ్ ఉంది. ఏదైనా స్పెషల్ ఉందా అని అడిగితే లేదు, ఏం లేదన్నారు. బట్ సండే అవ్వడం వల్ల ఇంత క్రౌడ్ ఉందని అన్నారు. పాండిచేరి, కర్ణాటక ఇలా చాలా చాలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన్నారండి. వీకెండ్ అవ్వడం వల్ల మేబీ ఇలా వచ్చినట్టున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సుబ్రహ్మణ్య స్వామికి ట్యూస్డే అండ్ సండే చాలా ఇంపార్టెంట్ అనమాట. అందువల్ల కూడా వచ్చి ఉండొచ్చు. బట్ రీజన్ అయితే మాకెవ్వరూ తెలియదని చెప్పారు కానీ, బట్ క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. 100 రూపీసు, 500 రూపీసు ఇలా ఫ్రీ దర్శనం, ఇలా డిఫరెంట్ అయితే ఉంటుంది. సో మీరు మన బడ్జెట్ని చూసుకొని మనం వెళ్ళొచ్చు అనమాట. మేమైతే క్రౌడ్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ డే ఆఫీస్కి కూడా వెళ్ళాలి కదా, అందువల్ల మేము ఏంటంటే 100 రూపీస్ టికెట్ అయితే తీసేసుకున్నాం. 100 రూపీస్ టికెట్స్ వచ్చి లిటరలీ నాకు 2 అవర్స్ పట్టిందనమాట. చాలా లేట్ అయింది. ఇవి వచ్చి మెట్ల దారండి, ఎవరైనా మెట్లు ఎక్కి వెళ్ళాలనుకున్నా వెళ్ళచ్చు. మేమైతే పార్కింగ్ మాకు ఈ పక్కనే దొరికిందనమాట. మ్యాక్సిమం మేము ఇలానే పార్క్ చేసుకెళ్తాం, ఎందుకంటే స్లిప్పర్స్ లేదంటే ఇంకా ఏమైనా మన దగ్గర థింగ్స్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ థింగ్స్, అవన్నీ కార్లో వదిలేసి వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని మేము మెట్ల పక్కన తీసుకుంటామన్నమాట. ఆ మెట్లు చూస్తేనే నాకు చాలా భయం వేస్తుంది. బట్ ఓకే, వెళ్దామని వెళ్ళాం. కాళ్ళు అయితే చిన్న నొప్పి కాదండి, ఎంత నొప్పి అంటే అంత నొప్పిగా ఉంది. చాలా మెట్లు ఉన్నాయి. బట్ దట్స్ ఓకే, ఇంకా తప్పదని చెప్పి కార్ అంత దూరం వెళ్ళడానికి కుదరదు కాబట్టి మేము ఇంకా మెట్లు ఎక్కేసి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. చూసారుగా ఎంత క్రౌడ్ ఉందో. ఇది లిటరలీ 12:30-1 o'clock టైం అన్నమాట. ఆ టైంలోనే అంత ఉంది. క్రౌడ్ తగ్గుతుంది అనుకున్నాం కానీ క్రౌడ్ అస్సలు తగ్గలేదని. చుట్టూ జనాలే ప్రసాదం కోసం, భోజనాల కోసం, నెక్స్ట్ దర్శనం కోసం, ప్రతి ఒక్క దానికి వెయిటింగ్. నేను చాలాసార్లు తిరుత్తని వచ్చాను, బట్ ఈసారి ఉన్నంత క్రౌడ్ నేను ఎప్పుడూ చూడలేదు. ఫైనలీ ఒక 2 hours అలా చూసుకొని ఆ తర్వాత దర్శనం చేసుకొని కిందకైతే వచ్చేస్తున్నాం అనమాట. కాళ్ళు అయితే దిగేటప్పుడు చాలా నొప్పులు పడుతున్నాయి, ఎక్కేటప్పుడు ఇంకా నొప్పిగా ఉంది. బట్ ఓకే, తప్పదు ఇంకా అని చెప్పి మెల్లగా దిగుతూ ఉన్నామన్నమాట. ఈ లొకేషన్, ఈ ప్లేస్ మాకు చాలా కొంచెం అలవాటే అనమాట. సో టైం కూడా చాలా లేట్ అయింది కదా అని చెప్పి ప్రసాదం అయితే తీసుకున్నాం. ప్రసాదం వచ్చి మనకి సేల్ చేస్తారనమాట. లైక్ లడ్డు, పొంగల్, పులిహోర ఇలా డిఫరెంట్వి సేల్ చేస్తారు. మనకి ఏదైనా కావాలంటే తీసుకోవచ్చండి. ఇఫ్ ఇన్ కేస్ ప్రసాదాలు పెట్టే టైం అయితే ప్రసాదం కూడా ఇస్తారు. ఇవి వచ్చి మనకి సేల్ చేసే ప్రసాదమ్స్ అనమాట. ఇవి ఎప్పుడూ ఉంటుంది. సో ఆకలేస్తుంది అనమాట. సరే అని చెప్పి ప్రసాదం తీసుకున్నాము. బట్ అక్కడ తినడానికి కుదరలేదు, బికాజ్ అందరూ మా అలాగే కార్ తీస్తే పెట్టుకుందాం చాలామంది దర్శనాలకు వచ్చారు కదా, సో వాళ్ళకి ఎందుకు ఇబ్బంది అని చెప్పి మేము ప్రసాదం పొట్లం తీసేసుకొని మళ్ళీ మా జర్నీని అయితే స్టార్ట్ చేసాం. రిటర్న్ జర్నీ ఎందుకంటే మేము కూడా రీచ్ అవ్వాలి కదా, డిన్నర్కి రీచ్ అవ్వాలి, అలాగే ఇంటికి కూడా వెళ్ళాలి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెళ్తే రెస్ట్ తీసుకుంటేనే నెక్స్ట్ డే మనం వర్క్ చేయగలమని మాకు కూడా తెలుసు. కొండ దిగుతూ ఉన్నామన్నమాట. ఒక మంచి ప్లేస్ దొరికితే తిందామని చెప్పి ఫైనలీ ఒక ప్లేస్ దొరికింది. సో మంచిగా సైడ్గా కార్ ఆపుకొని పులిహోర నా కోసం, పొంగలి మా హస్బెండ్ కోసం. సో పులిహోర పొంగలి తినేసి మళ్ళీ బూస్టప్ చేసుకున్నాం, మమ్మల్ని మేము బూస్టప్ చేసుకొని అండ్ తిరుత్తణిలో ఎగ్జిట్ అవుతున్నాం. తిరుత్తణి నుంచి ఎగ్జిట్ అయిపోయి ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మేము జర్నీ చేయాలన్నమాట. అక్కడి నుంచి తిరుత్తణి నుంచి మేము వెళ్ళాల్సిన ఏరియా ఒక 25 minutes మాత్రమే ఉంది. ఇంకా కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉండడం వల్ల ఇంకా చాలా త్వరగానే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అక్కడి నుంచి కాల్స్ అనమాట, ఇంకా రాలేదని. బట్ ఏం చేద్దామండి, తిరుత్తణి, కంచి అన్ని డివోషనల్ ప్లేసెస్ మళ్ళీ రాలేము. ఇవేవి మిస్ చేసుకోవడం ఇష్టం లేదు. అండ్ డిన్నర్కి పిలిచిన వాళ్ళని అప్సెట్ కూడా చేయలేము. సో అందరినీ సాటిస్ఫై చేయలేక
చాలా కష్టపడ్డాం. మామూలు డివోషనల్ ట్రిప్స్ అంటే ఓన్లీ అవి మాత్రమే పెట్టుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే కజిన్ హౌస్ అని, ఇలా మళ్ళీ కొలీగ్ వాళ్ళ డిన్నర్ అని, ఇలా ఎక్కువ ప్లాన్ చేసుకోవడం టైం లేనందువల్ల మేము బాగానే కష్టపడ్డామని చెప్పాలి. దిస్ ఈజ్ ద ఎగ్జిట్, దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద తిరుత్తని టెంపుల్. బాయ్ బాయ్ తిరుత్తని అని చెప్పేసి మేమైతే మా నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయిపోయాం. ఎండ చూసారా ఎలా ఉందో, మామూలుగా లేదండి. బట్ మేము వెళ్ళిన ప్లేసెస్లో లక్కీగా అస్సలు రెయిన్ లేదండి. ఇంటికి వచ్చాక న్యూస్ చూసే మై గాడ్ మనం ఇంత తప్పించుకున్నామా అనిపించింది. ఎందుకంటే మేము వచ్చేటప్పటికి మా ఇంటి దగ్గర కూడా ఫుల్ రెయిన్ అనమాట. మాకు తెలుస్తుంది రెయిన్ పడలేదు కానీ ఫుల్ రోడ్స్ మొత్తం బురదగా వాటరీగా ఉంది. సో మాకు అక్కడే అర్థమైపోయింది. లక్కీలీ మనం అయితే ఎస్కేప్ అయ్యామనిపించింది. ఎందుకంటే వర్షం పడిందంటే రోడ్స్ స్కిప్ అవుతాయి, మనకి చాలా ఇబ్బంది ఉంటుంది. బట్ కొంచెం క్లైమేట్ సహకరిస్తేనే కదా మనం కూడా జర్నీ చేయగలం. సో ఊర్లోకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి డైరెక్షన్స్ అడుగుతున్నాం, ఎలా వెళ్ళాలి ఏంటని అడుగుతూ ఉన్నాం అనమాట. కాల్స్లో మాకు మ్యాప్స్ పెట్టారు కానీ బట్ దగ్గరకు వచ్చేసినట్టు చూపిస్తుంది. బట్ ఇల్లు మాత్రం కనపడలేదు. అందువల్ల మేము చూస్తూ ఉన్నాము. పొలాలు చూసారా, ఎన్ని రోజులైనా ఇలా ప్లెజెంట్గా చూసి అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ సిటీ లైఫ్, ఈ టౌన్ లైఫ్ ఇవన్నీ వదిలేసి ప్రశాంతంగా వెళ్ళిపోదాం అనిపిస్తుంది. బట్ కుదరదు కదా, బతకాలి, జాబ్స్ కావాలంటే మనకి విలేజెస్లో జరగవు కాబట్టి ఇంకా చచ్చినట్టు సిటీలోనే ఉండాలి. నాకు మాత్రం ఎప్పుడెప్పుడు ఒక దగ్గరకు వెళ్ళి హ్యాపీగా ఉండిపోదాం అనిపిస్తుంది. ఎందుకంటే మా హస్బెండ్ జాబ్ పర్పస్ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ అయిపోతే ఇంకో ప్రాజెక్ట్ కోసం మేము కంపల్సరీ షిఫ్ట్ అవుతూ ఉండాలి. నేను ఎక్కడికైనా షిఫ్ట్ అయితే అక్కడ కొంచెం అలవాటు చేసుకునేటప్పటికి మళ్ళీ షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. సో ఇంకా తప్పక అలా షిఫ్ట్ అవుతూ ఉంటామన్నమాట. నాకైతే ఎప్పుడెప్పుడు ఒక దగ్గర వెల్ సెటిల్డ్గా ఉండిపోదాం ఒకే ఒక హౌస్లో అని నాకు ఎప్పటి నుంచో కోరిక. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నెక్స్ట్ వేరే ఏరియాకి కూడా షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అందుకే ఇంత కష్టమైనప్పటికీ పక్కన ఉన్న టెంపుల్స్ని కవర్ చేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ మిస్ అయ్యామనుకోండి లైఫ్ లాంగ్ మళ్ళీ ఫీల్ అవ్వాలి, అరే దగ్గరలో ఉన్నప్పుడు వెళ్ళలేదే అని. అందువల్ల అలా ఫీల్ అవ్వకూడదని ఇంత టిపికల్ షెడ్యూల్ ఉన్నప్పటికీ అలా కంచిలోను, అలా తిరుత్తని, అలా షోలింగర్, ఇలా అన్ని టెంపుల్స్ని విజిట్ చేశాము. నేను ఫైనల్గా వన్ థింగ్ చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ డివోషనల్ ట్రిప్ మీరు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు చెన్నైలో ఉంటే చెన్నై నుంచి తిరుత్తని వెళ్ళొచ్చు, కంచి వెళ్ళొచ్చండి. 2 ways ఉంటాయి. బట్ మేము ఎలా ప్లాన్ చేసుకున్నాం అంటే చెన్నై నుంచి షోలింగర్ వెళ్ళి, షోలింగర్ నుంచి కంచికి వెళ్ళి అలా తిరుత్తనికి వెళ్ళాం. ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ టు చెన్నై అనమాట. సో ఇలా రౌండ్ ట్రిప్ కూడా వేయచ్చు అనమాట. సో ఇది కొంచెం కంఫర్టబుల్గానే ఉంటుంది. ఎందుకంటే షోలింగర్లో 2 ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. మీరు హ్యాపీగా 1 day అక్కడ స్పెండ్ చేయొచ్చు. నేను చెప్పాను కదా ఆల్రెడీ అక్కడ 2 ఫేమస్ టెంపుల్స్, ఒకటి ఆంజనేయ స్వామి, ఒకటి నరసింహస్వామి. 2 temples మెట్లుంటాయి. సో 1 day మొత్తం నడవడానికే సరిపోతుంది. ఆ తర్వాత కంచికి వెళ్ళి రెస్ట్ తీసుకొని కంచిలో ఒక రోజంతా టెంపుల్స్ చూసుకున్న, ఆ నైట్ అక్కడ స్టే చేసి తర్వాత తిరుత్తని చూసుకుని తర్వాత రిటర్న్ హ్యాపీగా చెన్నైకి వచ్చేసి అనమాట. లిటరలీ ఒక 2 days మనం ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఈ డివోషనల్ ట్రిప్ అనేది. ఇఫ్ ఇన్ కేస్ మీరు చెన్నైలో ఉంటే ఐ హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ. సో మంచిగా డిన్నర్కి అయితే వెళ్ళిపోయాం. డిన్నర్ తినేసాక ఇలా తాంబూలం అయితే పెట్టించారు. ఒక స్వీట్, అలాగే జాకెట్ ఇవన్నీ ఇచ్చారు. సో అక్కడ కూడా కొంచెం ముచ్చట్లాడుకునేసి అక్కడ డిన్నర్ చేసేసుకొని నా తాంబూలం అయితే నాకు ఇచ్చేశారు. మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం, ఎందుకంటే మనకి టైం లేదు కాబట్టి. సో అలా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. కొంచెం మబ్బులు పడుతున్నాయి, ఎక్కడ వర్షం పడుతుందని భయంగానే ఉంది. బట్ ఓకే, మనం వెళ్ళాలా, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలా, చాలా టైర్డ్ అయిపోయామని తెలుసు. అండ్ అందులో కార్ డ్రైవ్ చేయాల్సింది ఓన్ మా హస్బెండే కాబట్టి ఇంకా పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. మేము ఇక్కడ నుంచి ఒక 1 hour or 45 minutes మాత్రమే పట్టిందనమాట. ఎక్కువసేపు అయితే జర్నీ జరగలేదు. తిరిగినవి ఎక్కువ ప్లేసెస్ అయినప్పటికీ 1 place to 1 place మాకు నియర్లీ 1 hour లేదంటే 1 hour 20 minutes అలా పట్టింది. ఎక్కువసేపు అయితే పట్టలేదు. బట్ స్టార్టింగ్ జర్నీ అయితే మాత్రం 2 hours పట్టింది. కానీ ఇటు నుంచి ఇటు రౌండ్ ట్రిప్ అయితే 1 hour 15 minutesలో అయిపోయింది. చూసారుగా, ఇలా వెళ్తే చెన్నై, ఇలా వెళ్తే తిరుత్తని అనమాట. మిడిల్లో ఆ ఊరు అనమాట. అందుకే మేము డిన్నర్కి వెళ్ళడానికి, ఇలా టెంపుల్స్ని విజిట్ అవ్వడానికి ఇదే మెయిన్ రీజన్ అనమాట. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళు చెప్పారనమాట, డిన్నర్కి ఇన్వైట్ చేసిన వాళ్ళు, మీరు హ్యాపీగా తిరుత్తని టెంపుల్ కూడా చూసుకోండి, మళ్ళీ రాలేరు కదా అని వాళ్ళే సజెస్ట్ చేశారు. సో మనం కూడా విజిట్ చేద్దామని వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ ఆంధ్ర నుంచి ఇంకా దూరం అవుతుంది. సో చెన్నై నుంచి బెటర్ డిస్టెన్స్ అనమాట. అందువల్ల మేము కూడా విజిట్ చేయడం అస్సలు మానుకోలేదు. ఎంత కష్టమైనా సరే మేము వీలైనంత వరకు మేము కవర్ చేయాల్సిన వరకు కవర్ చేసామన్నమాట. దిస్ ఇస్ తిరుపతి టోల్ ప్లాజా అనమాట.
ఇది మనకి ఎంట్రన్స్ ఆఫ్ ద చెన్నై అండ్ తిరుపతి అండ్ తిరుత్తని అనమాట. అటు వెళ్తే చెన్నై, ఇటు వస్తే తిరుత్తని అనమాట. సో ఇక్కడ టోల్ ప్లాజాకి చాలా రష్ ఉంది. ఏంటబ్బా ఇంత రష్ ఉన్నారంటే వెజిటేబుల్స్ అనమాట. సరేలే మనకు కూడా కావాల్సినవి ఏమైనా ఉంటాయని చెప్పి మా హస్బెండ్ ఆపారు. తీసుకుందామని చూశాను. లిటరలీ కాస్ట్లు ఎలా ఉన్నాయంటే బీభత్సంగా ఉన్నాయండి. నాకైతే ఒక్క క్షణం అసలు ఆన్లైన్లో బెటర్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ప్రైజెస్ ఏం చెప్పట్లేదు. మీకు ఏం కావాలి తీసేసుకొని మొత్తం కలిపి రౌండ్ ఫిగర్ అని చెప్పేస్తున్నారు. కానీ ఒకదానికి ప్రైజెస్ కూడా ఏం పర్టికులర్గా చెప్పట్లేదు. నాకు అదైతే అస్సలు నచ్చలేదు. బట్ ఏం చేద్దాం, ఇంకా దిగేసాం, తీసుకున్నాం, బాగోదు అని చెప్పి తీసుకున్నాం. కానీ అస్సలు అండి ఆఫ్లైన్లో కాస్ట్లు ఎలా ఉన్నాయంటే బీభత్సంగా ఉన్నాయి. ఆన్లైన్లోనే బెటర్ అనిపిస్తుంది నాకైతే. ప్రైజెస్ ఏదో డిస్కౌంట్ అనో తొక్కనో ఏదో ఒకటి వస్తుంది. కొంచెం జర్నీ అయితే జరిగింది. ఆ తర్వాత టీ బ్రేక్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే కొంచెం నిద్ర వస్తుంది. ఎంతైనా 2 డేస్ నుంచి ఫుల్ జర్నీ కదా, సో అందుకే నిద్ర వస్తుంది. సరే అని చెప్పి టీ కోసం ఆగాం. ఇక్కడ ఇది కనిపించింది అనమాట. ఇది ఉప్పు ఉండ అంటారు. నెక్స్ట్ ఇంకేదో పేరు ఉందండి. నాకు అక్కడ వాళ్ళు చెప్పింది అయితే ఉప్పు ఉండ అనమాట. నాకు 2-3 డేస్ నుంచి తినాలని ఎందుకో క్రేవింగ్స్కి ఉన్నాయి. అండ్ కమింగ్ వినాయక చవితి కదా, సో రెసిపీస్ సర్చ్ చేసినప్పుడు ఇలాగా నాకు అనిపించింది అనమాట. సో ఫైనలీ నేను హ్యాపీగా నాకు కావాల్సింది తినేసి ఆ తర్వాత కొంచెం మళ్ళీ మనకి నిద్ర వచ్చే ఛాన్సెస్ ఉందని ఫెర్రో రోచర్ చాక్లెట్స్ అలాగే బిస్కెట్స్ తీసుకున్నాం. ఫెర్రో రోచర్ అంటే మా హస్బెండ్కి చాలా చాలా ఫేవరెట్ అనమాట. సరే అని తన కోసం ఫెర్రో రోచర్ చాక్లెట్స్ తీసుకున్నాం. నేనైతే ఐ థింక్ సెకండ్ టైం తినడం, బికాస్ ఐఎమ్ నాట్ ఏ చాక్లెట్ పర్సన్. అలా మేము చెన్నైకి అయితే రీచ్ అయిపోయాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ కుకింగ్ వ్లాగ్స్ అండ్ మోర్ వీకెండ్ వ్లాగ్స్ అండ్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ.